నెల్లూరు జిల్లాలో టీడీపీ నాయకులు బీభత్సం సృష్టించారు. మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడి చేశారు. ఈ దాడిపై ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇంట్లో ఉంటే ఆయన్ను ఖచ్చితంగా హత్య చేసేవారని అన్నారు. తన తల్లిని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న రాత్రి జరిగిన దాడి తనని హతమార్చడానికే జరిగిందంటూ తెలిపారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని, వేమిరెడ్డి దంపతులు ఎలాంటి రాజకీయాలకు పాల్పడతారని అనుకోలేదన్నారు. తాను చేసిన ప్రతి వ్యాఖ్యకి కట్టుబడి ఉంటానని తెలిపారు. గతంలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటున్న మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డితో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. రాజకీయాలకు రాజధానిగా పేరుగాంచిన నెల్లూరు జిల్లాలో నిన్న రాత్రి జరిగిన ఓ దుర్ఘటన, ఓ దుస్సంఘటన జిల్లా రాజకీయ చరిత్రలో పెద్ద కలకలాన్ని రేపుతోంది. ఇది రాష్ట్ర రాజకీయాల్లోనూ ఇవాళ విస్తృత చర్చకు దారితీసింది. ముఖ్యంగా నెల్లూరు జిల్లా రాజకీయాల్లో సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దుండగులు దాడి చేయడం, ఇంటి మొత్తాన్ని విధ్వంసం చేయడం ఇప్పుడు ఇందుకు ప్రధాన కారణంగా ఉంది. ఈ పరిణామాలకు దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి? దీనిపైన బాధితుడు మాజీ మంత్రి, కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం దగ్గర మనం ఉన్నాము. ఈ సంఘటన పైన ఆయన స్పందన ఏంటో నేరుగా అడిగి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు అది ఎప్పుడూ ఊహించనటువంటి పరిణామం. ఎక్కడో రాయలసీమలో కూడా ఈ మధ్యకాలంలో లేదు. నేరుగా మీ నివాసంపై దుండగులు దాడి చేశారు. ఆల్మోస్ట్ నిన్న చూసాం, ఏం ఒక్క వస్తువు కూడా పనికొచ్చేటటువంటిది, కేవలం గోడలు మాత్రం మిగిలి ఉన్నట్టుండి. ఏంటి దీని మీద ఎలా స్పందిస్తారు? ఏంటి ఇందుకు జరిగి దారి తీసిన పరిణామాలు ఏంటి? ఎలక్షన్స్ అయిపోయినాయన్న. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ ప్రశాంత్ రెడ్డి గారు ఆమె పనేదో ఆమె చేసుకుంటుంది, నియోజకవర్గంలో పర్యటిస్తుంది. మేమైతే ఆమె గురించి ఎప్పుడూ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. 1-2 ఇష్యూల్లో ఆమె ముందుకొచ్చి నా మీద ఆరోపణలు చేసింది. నా మీద ఆరోపణలు చేసినప్పుడు నేను కూడా కౌంటర్ ఇచ్చుకొని ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలి. అనవసరమైనటువంటి మాటలన్నీ మాట్లాడింది. నేను అసలు ఆమె జోలికి పోలా. ఈ 1 ఇయర్లో మా నాయకులు ఎక్కడికైనా పిలిస్తే ఆ గ్రామానికి పోవడం, 10 నిమిషాలు కూర్చోవడం, రావడం తప్ప ఆ మనిషి పేరే నేను ఎత్తలేదు. ఒక వారం రోజుల క్రితము ముదివర్తిపాళెంలో పర్యటించింది పెన్షన్స్ కార్యక్రమంలో. ఈ సబ్మర్జిబుల్ కాజ్వే నేనే చేయించాను, నేనే పూర్తి చేస్తాను, నేనే ప్రారంభోత్సవం చేస్తానని చెప్పింది. నేనేదో ఒక అవినీతి పరుణ్ణంట, పర్సంటేజీలు ప్రసన్నంట, పీజీలో చేశానంట, ఏమేమో మాట్లాడిందన్న. ఆ బాధతో మా వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టారు కోవూరులో. మా చలపతిరావు గారు కానీ, మా విజయన్న కానీ, మా ప్రసాద్ అన్న కానీ అందరూ వివరంగా చెప్పారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పనులను మీరు చేసినట్లుగా చెప్పుకోవడం ఏందమ్మా, నువ్వేం తెచ్చావు ఈ 1 ఇయర్లో అది చెప్పమ్మా తల్లి అనని చాలా గౌరవంగా అన్న. ఆమెను తిట్టలేదు మేమెవరం కూడా. నేనేం చెప్పానంటే, ప్రశాంత్ గారు రాజకీయాలంటే అంత చులకన కాదు, ఒక అవగాహనతో నేర్చుకోండి ఎట్లా చేయాలో ఏందని అనేది నేను చాలా మర్యాదగా మాట్లాడాను. ఆ రోజు సాయంత్రం రెచ్చిపోయి నా మీద వ్యక్తిగతంగా నా మీద దాడి చేసింది, ఏదేదో మాట్లాడింది. నేను నిన్న సాయంత్రము రుక్మిణి కళ్యాణ మండపంలో నేను కూడా మాట్లాడాల్సిందంతా చెప్పేశాను. దాని మీద రాత్రి మా ఇంటి మీదకు పంపించారు. నెల్లూరు జిల్లా చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులు చేశారు, ఎమ్మెల్యేలుగా చేశారు. ఎప్పుడు కూడా మేము ఇటువంటి సంస్కృతికి పాల్పడలేదు. ఎలక్షన్స్ వరకే పార్టీలు, విమర్శలు, ప్రతి విమర్శలు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అందరం కూడా పలకరించుకుంటున్నాం. కానీ ఈ విధంగా ఎందుకో రెచ్చిపోద్దన్న నాకే అర్థం కాదు, మా నాయకులకు అర్థం కాదు, ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. దానికి నేను కౌంటర్ ఇచ్చాను నిన్న సాయంత్రం. ఈ పని చేసి పెట్టారు. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఒక 15 నిమిషాల్లోనే నేను నా సన్ను బయటకు వెళ్ళాం. ఈ లోపల ఈ ప్లాన్ అంతా వేసుకొని 9 గంటలకు వచ్చి మొత్తం ధ్వంసం చేసేశారు. రాళ్లతో కొట్టారు, సుత్తులు తెచ్చినారు, ఏమేమో తెచ్చినారు, అన్నీ బగలు కొట్టేశారు. మా అమ్మ ఉంది లోపల, ఆమెకి 85 ఏళ్ళు పైన. ఆమె రూమ్లో కూడా టీవీ బగలు కొట్టేశారు. చేస్తే ధైర్యం ఉంటే నేను నిన్న మాట్లాడిన దానికి ప్రెస్ మీట్ పెట్టు, నువ్వు విమర్శలు చేయి నా మీద, మళ్ళీ మేము కౌంటర్ ఇస్తాం దానికి. అంతే తప్ప ఎప్పుడూ లేని సంస్కృతి ఈరోజు నెల్లూరు జిల్లాలో మీరు దారి చూపించారు. వేమిరెడ్డి దంపతులు డబ్బు ఉండొచ్చు అన్న, ఈరోజు ఉంటుంది పోతుంది, డబ్బు శాశ్వతం కాదు. గౌరవం, నిజాయితీగా మాట, ఇవన్నీ ముఖ్యం. ఎందుకు ఇటువంటివన్నీ? ఏమొస్తుంది మీకు? ఇది మంచి సాంప్రదాయం కాదు. మీరు ముఖ్యంగా బాగా ఆమెని అనుచిత వ్యాఖ్యలు చేశారని కూడా వాళ్ళ వర్గం భావిస్తుంది. దానిపైన ఏమంటారు? నా గురించి మాట్లాడింది కాబట్టి నేను ఇప్పటి వరకు ఆమె చరిత్ర విప్పలేదు. నిన్న సాయంత్రం విప్పాను, నేను ఒప్పుకుంటున్నాను. దానికి కట్టుబడి ఉండా, వెనక్కి పోను. మేము కూడా చెప్పాలి కదా. నా గురించి మాట్లాడింది వ్యక్తిగతంగా. ఈ 1 ఇయర్లో నీ జోలికి నేను రాలేదు, మీ గురించి మాట్లాడలేదు. ఎందుకు? మనం అంతా ఒకప్పుడు స్నేహితులమే కదా, మా పార్టీలోనే ఉన్నారు కదా. ఎందుకో వెళ్ళిపోయినారు. మా జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యసభ ఇస్తే 6 సంవత్సరాలు బతికారు.
తర్వాత వెళ్ళిపోయినారు చంద్రబాబు దగ్గరికి. కూడా అనుబంధం ఉంది. మా కుటుంబంతో కూడా అనుబంధం ఉంది. ఈ పని చేసి పెట్టారు. నేను మాట్లాడాలి కదా, ఆమె చెప్పిన దానికి నేను కౌంటర్ ఇచ్చుకోవాలి కదా. ఫర్దర్గా దీని యొక్క పరివాసనాలు ఎలా ఉండబోతున్నాయి, మీరు ఏం చేయబోతున్నారు? అది చూద్దాం ఏం జరుగుతుందో. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాత్రి ఫోన్ చేశారు, పలకరించారు. ఇప్పుడే వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఫోన్ చేశారు. మేమైతే ఇటువంటి చేయమన్నా. ఈరోజు మా ఇల్లు పగలగొట్టారని నేను అనుకుంటే ఒక నిమిషం 1000-2000 మందిని తీసుకెళ్ళి పగలగొట్టేయచ్చు, 10 నిమిషాల పని, మమ్మల్ని అరెస్ట్ చేసినా కూడా. కానీ మా సంస్కృతి అది కాదు, అది మంచిది కూడా. 1961 నుంచి ఉన్నాం రాజకీయాల్లో. అది మంచి సాంప్రదాయం కాదు. వాళ్ళు ఏదో మన ఇంటి మీదకి వచ్చారని మనం పోయి వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయడం అవి మేము చేయము. మా నాయకుడు కూడా ఒప్పుకోడు. అది మంచి సంస్కృతి కాదు. మీరు ఏమని రిపోర్ట్ ఇచ్చారు దీనిపైన? 9:05 నేను టౌన్ డిఎస్పీకి ఫోన్ చేశాను. అమ్మ మీరు వెళ్ళండి, మేము బయట ఉన్నాము, అక్కడ ఏదో ఇంటి మీదకి వచ్చారంట అని అంటే, పాపం ఆమె ఫోర్స్నంతా కూడా తీసుకొచ్చి అలర్ట్ అయ్యి ఇక్కడంతా చూశారు. ఎస్పీ గారిని రాత్రి చంద్రశేఖర్ అన్న ఫోన్ చేసి టైం అడిగాడు. బహుశా ఇప్పుడు వస్తే పోయి కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని. నేను ఎస్పీ ఈ గారి స్థాయిలో జరగద్దని అనుకున్నారు, ఒకవేళ మీకు సమాచారం వచ్చినా కానీ? అది ఊహించండి కదన్నా. అసలు ఎవరు అనుకున్నాము? ఇటువంటి సంస్కృతి సాంప్రదాయం మన జిల్లాలో లేదు కదా. ఇప్పుడు నేర్పించారు వేమిరెడ్డి దంపతులు, ప్రశాంతమ్మ, ప్రభాకర్ రెడ్డి, ఇవి కూడా చేయండి రానని. మేమైతే చేయం. అది మంచిది కాదు. ఇంట్లో ఆడోళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, పనోళ్ళు ఉంటారు. ఏదో పోయి ఒక నిమిషం చాలు. ఇప్పుడు వీపీఆర్ ఇంటికి వెళ్ళాలంటే 2-3 వేల మంది వచ్చేస్తారు మా కోవూరోళ్ళు. 2 నిమిషాల పని, ఎత్తుకెళ్ళిపోతారు వాళ్ళని కూడా. కానీ మంచిది కాదు. నాకు జరిగింది, నేనే బాధపడతా, నేనే మనసులో పెట్టుకుంటా. అటువంటివి మాత్రం మేము చెయ్యం. ఇది గత రాత్రి జరిగిన దాడిపైన మాజీ మంత్రి, కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చెబుతున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, హెచ్ఎం టీవీ, ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం నుంచి.